అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో రాజధాని ప్రణాళికలకు సంబంధించి కీలకమైన 18 ప్రధాన అంశాలకు ఆమోదం లభించింది. పర్యాటకం, మౌలిక సదుపాయాలు, వివాదాల పరిష్కారం సహా ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతిలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ చెయ్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. హైకోర్టు భవనాల వద్ద 547 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే భవన నిర్మాణ వివాదాల వేగవంతమైన పరిష్కారానికి ప్రత్యేక బిల్డింగ్ ట్రిబ్యునల్తో పాటు ఒక మీడియేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. రాజధానిలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు పీపీపీ విధానంలో జైంట్ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి అథారిటీ అంగీకరించింది. ఎల్పీఎస్ లేఅవుట్లలో వీధిపోట్లు ఉన్న ప్లాట్లలో ఏటీఎంలు, కియోస్కులు ఏర్పాటు చేయనున్నారు. నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీలో భాగంగా అనువుగా లేని ప్లాట్ల రైతులకు గ్రామ కంఠంలో 5 సెంట్ల వరకు కేటాయించనున్నారు. కొత్త అలాట్మెంట్ కోడ్లు మారిన 495 మంది రైతులకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునిచ్చారు. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ మార్గదర్శకాలకు అనుగుణంగా దిగువ, మధ్యతరగతి ప్రజల కోసం గృహ సముదాయాలు నిర్మించనున్నారు. అమరావతికి సొంత అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కు అథారిటీ ఆమోదం తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా ఏలూరు నుంచి ప్రకాశం వరకు 9 జిల్లాల పరిధిలో అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళిక కోసం ఆర్ఎఫ్పీ జారీకి సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. రాజధానిలోని అన్ని ఇళ్లు, కార్యాలయాలకు డక్ల ద్వారా సరఫరా అయ్యేలా సెంట్రల్ డిస్ట్రిక్ట్ కూలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఉన్న టాబ్రిడ్ ఒప్పందాన్ని రద్దు చేసి దీనికోసం కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఏపీలో ఉన్న బల్క్ చిల్లింగ్ యంత్రాల తయారీ సంస్థలను ఇందుకోసం సమర్థంగా వాడుకోవాలని సీఎం సూచించారు. బ్లూ గ్రీన్ సిటీగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలోని ప్రతి టౌన్షిప్లో వర్క్ ఫ్రం హోం వసతులు, లివబుల్, కమర్షియల్ కేంద్రాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అమరావతిలో హోటళ్లు, కన్వెన్షన్ కేంద్రాలను వేగంగా అందుబాటులోకి తేవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.